మహారాష్ట్ర సీఎం అభ్యర్థి ఎంపికపై 11 రోజుల సస్పెండ్ కు తెరపడింది. మహారాష్ట్ర నూతన సీఎంగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో మహాయుతి కూటమి నేతలు గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను కలవనున్నారు. మరి కాసేపట్లో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ గవర్నర్ను కలిసి తమ అభ్యర్థనను వినిపించనున్నారు. ప్రభుత్వ ఏర్పాటు విషయంపై గవర్నర్కు వివరించనున్నారు. బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో సీఎంగా ఫడ్నవీస్ పేరును ప్రతిపాదించగా ఏకగ్రీవంగా ఆమోదించారు. రేపు ముంబై ఆజాద్ మైదాన్లో ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీఎంతో పాటు ఇద్దరు ఉప ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలిపారు. అజిత్ పవార్తో పాటు ఏక్నాథ్ షిండే డిప్యూటీ సీఎంలుగా ప్రమాణం స్వీకారం చేయనున్నట్లు సమాచారం. షిండేకు మరిన్ని కీలక పదవులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్ సహా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతారు. మహారాష్ట్ర సీఎం అభ్యర్థి ఎంపికపై 11 రోజుల సస్పెన్స్ కు తెరపడింది. మహారాష్ట్ర నూతన సీఎంగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. మహారాష్ట్ర రాజకీయానికి సంబంధించినంత వరకు 11 రోజుల సుదీర్ఘ విరామం, దాదాపుగా రాజకీయం ప్రస్వత్తరంగా సాగింది. 11 రోజుల పాటు సీఎం అభ్యర్థికి సంబంధించినటువంటి అంశంపైన ఉత్కంఠమైనటువంటి పరిస్థితులు మనం చూసాం. అందులో భాగంగానే మహాయుతి కూటమికి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా 11 రోజుల తర్వాత సీఎం అభ్యర్థిత్వానికి సంబంధించినటువంటి అంశంపైన కొలిక్కి వచ్చింది. మరి కాసేపట్లోనే గవర్నర్ను కలుగుతున్నారు. గవర్నర్ కలిసిన తర్వాత మహాయుతి కూటమికి సంబంధించినటువంటి సీఎం అభ్యర్థిగా పేరును ఫైనల్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా మహారాష్ట్రకి సంబంధించి, మహాయుతి కూటమికి సంబంధించినటువంటి సీఎం అభ్యర్థిగా ఆయన్ని అధికారికంగా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఇంక దీనికి సంబంధించి ఇప్పటికే గవర్నర్కి సంబంధించినటువంటి ప్రోటోకాల్ ప్రకారం జరగాల్సినటువంటి సంప్రదింపులకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా పూర్తయినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోవైపు చూసుకుంటే కనుక రేపు నూతన ముఖ్యమంత్రి మహారాష్ట్ర ప్రమాణ స్వీకారం జరగబోతుంది. ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. మహారాష్ట్ర రాజకీయానికి సంబంధించినంత వరకు మహాయుతి కూటమికి సంబంధించినటువంటి నాయకత్వం చేసినటువంటి రాజకీయం 11 రోజుల పాటు ముఖ్యమంత్రి అభ్యర్థి కోసం జరిగినటువంటి ప్రయత్నాలు జరిగినటువంటి తీరు వ్యవహారం మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఆకర్షించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగానే బీజేపీ కోర్ కమిటీకి సంబంధించినటువంటి సమావేశంలో సీఎంగా ఫడ్నవీస్ పేరును ఖరారు చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించింది. ఏకగ్రీవంగా ఆమోదం తర్వాత ముంబైలో రేపు నూతన ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం ఆజాద్ మైదానంలో జరిగేందుకు ఏర్పాట్లు కూడా చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సీఎంతో పాటు ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు కూడా ఈసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆ తర్వాత కేబినెట్కి సంబంధించి మంత్రులకు సంబంధించినటువంటి ప్రకటన కూడా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేసి డిప్యూటీ సీఎంలకు సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం కూడా ఫైనల్ అయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటుగా కీలకమైనటువంటి నేతలు అమిత్ షా వంటి నేతలు, జేపీ నడ్డా వంటి నేతలు, రాజ్నాథ్ సింగ్ వంటి నేతలతో పాటు ఏపీ నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా హాజరయ్యేందుకు ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి మొత్తం మీద 11 రోజుల తర్వాత మహాయుతి కూటమికి సంబంధించి మహారాష్ట్ర రాజకీయానికి సంబంధించినటువంటి అంశం ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లో గవర్నర్ను కలవడం, ఆ తర్వాత నూతన సీఎం అభ్యర్థిగా ప్రకటన, ఆ తర్వాత రేపు నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించినటువంటి సన్నాహకులు కూడా పెద్ద ఎత్తున చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది.